నమస్కారం. తెలుగుంటి ఛానల్ ఈటీవీ ప్రేక్షకుల ముందుకు మరో కొత్త ధారావాహికను తీసుకొచ్చింది. స్వాతి చినుకులు పేరుతో నిన్నటి నుంచి ఈటీవీలో మొదలైన ఈ కార్యక్రమం గురించి ధారావాహిక బృందం చెప్పిన సంగతుల్ని చూసేద్దాం పదండి. ప్రేక్షకాభిరుచిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో అభిమానుల మనసు దోచుకుంటున్న తెలుగుంటి ఛానల్ ఈటీవీ స్వాతి చినుకుల్ని కురిపించేందుకు సిద్ధమైంది. ఈ ధారావాహికకు సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ కథ అందించడం విశేషం. వినాయక చవితిని పురస్కరించుకుని నిన్ననే ప్రారంభమైన స్వాతి చినుకుల బృందం చెబుతున్న విశేషాలు చూసేద్దామా? ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియో ఉంది అన్నారు. అది ముందు మేము చూడాలనుకుంటున్నాను. సో ప్లీజ్ అది రివీల్ చేస్తారా? ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతి చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది, నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది ఆపేది. వావ్, కలర్ఫుల్ అండ్ విజువల్ ట్రీట్ సార్. మాకు నిజంగా ఇది అంటే మీరు సీరియల్ రేంజ్ని పెంచేద్దామని డిసైడ్ అయిపోయారా? ఇది ఒక మంచి కాన్సెప్ట్ ఒకటి దొరికిందండి. సో ఎక్సైటెడ్. మార్నింగ్ లేవగానే నేను రాజీవ్ ఫోన్ చేశాను, మై పార్ట్నర్. రాజీవ్ ఇలా కొత్త కాన్సెప్ట్ అనుకుంటున్నాను, సీరియల్కి ఎలా ఉంటుందని. రాజీవ్ గాట్ మోర్ ఎక్సైటెడ్, ఈ సినిమా చేద్దాం సీరియల్ వద్దు అని. దెన్ బట్ ఒక సినిమా అంటే ఒక పరిధి ఇంతవరకే ఉంటుంది. సీరియల్ అంటే ఒక ధారావాహిక అంటాము, దట్ సీరియల్ వెళ్తూ ఉండొచ్చు అన్నమాట. దెన్ ఐ టుక్ అజయ్ శాంతి గారి టైం తీసుకున్నాము. దెన్ వి మెట్ అజయ్ శాంతి గారు, సార్ ఇది ఐడియా అనుకుని చెప్పాం. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారన్నమాట. చాలా బాగుంది ఇది. బట్ నేను చెప్పింది ఒక 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 అందమైన కథ అండి. ఒక గోదావరి తీరంలో ఒక ఎర్ర బస్సు లాంటి ఒక ప్లేస్, ఒక ఫ్లైట్లో ఒక ఎయిర్ బస్సులో, ఒక ఎర్ర బస్సు ఒక ఎయిర్ బస్సులో కథ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఒక టోటల్గా స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాశారన్నమాట. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టుడే దట్ ఎవ్రీథింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీరు చూసిన ఈ విజువల్స్ మాత్రమే కాదు, ఫోటోగ్రఫీ ఓం ప్రకాష్, పోతనం ప్రకాష్ ఎక్స్ట్రాడినరీ చేశారు. ఇట్స్ వెరీ ఫ్రెష్గా ఉంటుంది. ఎవ్రీ విజువల్, ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, ఇన్ ద సీరియల్. ఇది మేము నిజంగా సీరియల్ లాగా ట్రీట్ చేసింది కాదండి. ఒక ఎపిసోడ్ మేము వెనిస్లో యూరోప్లో షూట్ చేసాం. ఇదంతా రిచ్గా ఉందంటే యూరోప్లో షూట్ చేసాం. ఒకవైపు గోదావరిలో షూట్ జరుగుతుంది. గోదావరిలో వాట్ ఎవర్ యూ సీ, జిమ్మీ జిప్స్ ఉంటాయి, నైస్ చేజెస్ ఉంటాయి, పడవల మీద చేజెస్, ఎక్స్ట్రాడినరీ సెటప్. దెర్ ఇస్ వన్ షాట్ ఇన్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ అండి. ఫస్ట్ యూరోప్లో స్టార్ట్ చేస్తాం, సితార గారు, నేహా. ఎండ్ ఆఫ్ ద షాట్ వెరీ రిచ్గా న్యూ క్యారెక్టర్స్, న్యూ సెటప్స్లో ఉంటుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. ఇది నాకు ఇది చూసి చాలా సీరియల్స్ చేస్తూ ఉంటామండి. ఇది నేను చూడటానికి రాసిన కాన్సెప్ట్. నేను 10 పేజీలే రాశానండి. నేను ఐ క్రియేటెడ్ దిస్ స్వాతి చినుకులు అనేది. ఇప్పుడు ఉండే రెగ్యులర్ చినుకుల్లా కాకుండా కొద్ది అందమైన ప్రేమ చినుకులు అన్నమాట. దెన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఎంటైర్ టీమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ టెక్నీషియన్ అండ్ ఛానల్ హెడ్స్ అండ్ రాజీవ్ అండ్ బాపినీడు గారికి, రామోజీరావు గారికి. మీరు అన్నట్టు అందరికీ ఒక గిఫ్ట్. ఇది నాకు నేను ఇచ్చుకున్న ఒక గిఫ్ట్. టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మీ ఐడియా ఏంటి? ఈ టైటిల్ అజయ్ శాంతి గారు సజెస్ట్ చేశారండి. ఓకే, చాలా టైటిల్స్, 4-5 టైటిల్స్ అన్నమాట. ఫైనలీ అజయ్ శాంతి గారు ఫోన్ చేశారన్నమాట, క్రిష్ స్వాతి చినుకులు ఎలా ఉంటుందని. చాలా స్వాతి చినుకు అంటేనే ఒక చాలా పవిత్రమైన, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, వెరీ పాజిటివ్ అండ్ వెరీ క్యాచీ. అట్ ద సేమ్ టైం చెప్పదలుచుకున్న దానికి ఈ కథ సోల్కి కరెక్ట్గా, సెంట్రల్ థీమ్కి కరెక్ట్గా సెట్ అవుతుందని. లవ్ ఫీల్ ఉంది ఎగ్జాక్ట్లీ, స్వాతి చినుకులు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ మీరు ఇది టైటిల్ సాంగ్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతి చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది, నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది ఆపేది.
అంతా యంగ్ ఆర్టిస్ట్లే కనిపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, దట్ ద స్టోరీస్ అబౌట్ ద యూత్. అంటే మనస్సు ఎంత ఏజ్ ఉంటే మనం అంత ఏజ్ ఉంటారు. సో ఎవ్రీబడీస్ యంగ్ ఎట్ హార్ట్ అండ్ వీఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఈ క్యారెక్టర్స్ని ఎలా డిజైన్ చేశారు ఏంటి, బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకోవాలనిపిస్తోంది. అండ్ ఎస్పెషల్లీ మన బ్యూటీ గాడ్జియస్ సితారా గారు, సో మీ ఎక్స్పీరియన్స్. Wonderful, beautiful, lovely experience. 4 days I worked, 4 or 5 days I worked, but it's like after 2 days itself, it's like, you know, yeah, I worked with them for so many days. That's the feeling I got, and I'm extremely happy because Krishti came after 2 days, and suddenly he came up with some good scenes. One particular scene I have to say where I'll slap Hari. You know, that was not there. And we were shooting another scene in one particular location. And suddenly Krishti and Sai Garu had a discussion, and he came and said, we are going to shoot one scene here. In 10 or 15 minutes, the scene is ready. And I think so many scenes I did there, but this is in my heart. వన్ ఆఫ్ ద గ్రేట్ సీన్స్ అది, కానీ అన్ఫార్చునేట్లీ అది ఒక 3-4 నెలల తర్వాత కానీ రాదన్నమాట. దట్స్ అది వెయిటింగ్ యాక్చువల్లీ. అది సో వన్ ఆఫ్ ద గ్రేట్ సీన్స్, అది దానికోసం వెయిట్ చేయాలన్నమాట. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నేను ఈ సినిమాలో ఐ క్రియేటెడ్ ద కాన్సెప్ట్, ద రెస్ట్ ఎవ్రీథింగ్, ద రైటింగ్ ఇస్ గ్రేట్ రైటింగ్ బై దట్ గ్రేట్ జెంటిల్మెన్ బుర్రా సాయి మాధవ్. అండ్ వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, దెర్ ఆర్ 3 scenes. రాధాకృష్ణ గారు షూట్ చేస్తున్నప్పుడు నేను బయటికి వెళ్ళి చెప్పానమాట, కొన్ని ఇప్పుడు నేను ప్రతి సీన్ చూసినప్పుడు నేను ఇలా షూట్ చేసేవాడిని కదా, ఇలా షూట్ నేను 4 days 5 days నేను షూటింగ్లో ఉన్నాను. ఈ మొత్తం ఎపిసోడ్ నేను గోదావరి ఎపిసోడ్లో లేను, బట్ స్లోవేనియా వెళ్ళాను యూరోప్ కదా అని. దెన్ ఆయన షూట్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, అవే స్మాలెస్ట్ డీటెయిల్స్ ఫ్రమ్ నేహా హీ హ్యాస్ టు గెట్ సమ్ ఫ్యూ డీటెయిల్స్. అండ్ హరి, నేను వీళ్ళ ముగ్గురిని చాలా దగ్గరగా చూశాను. మ్యామ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, ఐ నీడ్ నాట్ టు టెల్. And plus Sneha and Hari, beautiful chemistry between them. Hari, whatever he is doing, and I really don't know, నేను దూరంగా చూసి ఇతను ఏం చేస్తున్నాడు అనేది, బట్ డైరెక్టర్ గారు టోల్డ్ హీ హ్యాస్ హిస్ ఓన్ యునీక్ కెమిస్ట్రీ. అతను నాకు తెలుస్తుందని అతను ఏం చేస్తున్నాడు. వన్స్ ఐ సా ఇన్ ఎడిట్ అండ్ ఎక్స్ట్రాడినరీ, అండ్ దెన్ ఐ సా గోదావరి ఎపిసోడ్స్. ఐ మీన్ లవ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. అండ్ దట్ జెంటిల్మ్యాన్ సిట్టింగ్ ఓవర్ దేర్, షీ అండ్ దట్ మ్యాన్, great each and every episode, every scene, every dialogues. I'm still saying it's very proud. హలో పాణి, మైత్, ఎక్కడున్నావు? వెడ్లాక్స్ దగ్గర ఉన్నాను. అక్కడేం చేస్తున్నావు? వెయిట్ చేస్తున్నాను. నా కోసమా? నా కోసం. వాట్? నీకోసం నువ్వు వెయిట్ చేయడం ఏంటి? నా దగ్గర నేను లేను, నువ్వే ఏదో చేసావు, అది తేల్చుకోవటానికే రమ్మంటున్నాను. నేనేం చేశాను? ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేయటం, ప్రాణం తీయటం రెండు ఒకటే. తెలుగు ధారావాహికల్లో మానవతా విలువల స్థానంలో పెరిగిపోతున్న ఏడుపులు, పెడబొబ్బలు, ప్రతి నాయకుల కుట్రలు, వీటన్నిటి వల్ల అనువాద ధారావాహికల వైపు ప్రేక్షకులు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ మంచి కథతో వాళ్లను తిరిగి మన వైపు మళ్లించేందుకు స్వాతి చినుకుల బృందం ప్రయత్నిస్తోంది. ఈ కథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుని తీరుతుందని, ఇందులోని మాటలకు రోజు కనీసం 10 సార్లు ప్రేక్షకులు చప్పట్లు కొడతారని స్వాతి చినుకుల బృందం చెబుతోంది. ఏమైనా కరెక్షన్ చెప్పే అవకాశం ఇచ్చారా అసలు రాధాకృష్ణ గారు? లేదండి, వన్ ఆఫ్ ద ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి. మా ఇద్దరి పేర్లు ఒకటే, రాధాకృష్ణ. నేను క్రిష్ కడే సినిమాల్లోకి వెళ్ళాను ఆయన, అది. బట్ ద వే హీ ఎగ్జిక్యూట్స్ ఎ సీన్, ద వే సాయి గారు రాసిన దాన్ని అంత అద్భుతంగా నేను తెరకెక్కించలేను, ఇది అంత అద్భుతంగా తెరకెక్కి. గ్రేట్ కాంప్లిమెంట్ సార్ మీకు. ఎక్స్ట్రాడినరీ వర్క్. నేను ఈ సీరియల్ చేయడం కోసం ఎస్పెషల్లీ డైరెక్టర్ గారితో, కృష్ణ గారితో నేను ఆయన మాట్లాడుతుంటే అబ్జర్వ్ చేస్తుండేవాడిని. ఆయన మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకున్నారు, ఆ ఫీల్ని నేను క్యారీ చేశాను. పర్ఫెక్ట్గా నేను ఫీల్ అయ్యాను ఈ సీరియల్ చేస్తున్నప్పుడు. ఐ ఎంజాయ్ లాట్. ఈ సీరియల్ అయితే నా లైఫ్లో సాధ్యపడి నాకు కూడా మంచి ఎలా వేరియేషన్ చూపించారు మీరు?
టేకింగ్ వేరియేషన్ కాదు, అంటే మనం అంతకుముందు సీరియల్లో ఇప్పుడు కొత్తగా ఈ సీరియల్ ఏం చేసాం, ఎక్కడ విలనిజం లేదు. ఓకే. ఇందాక మీరు అనుకున్నట్టుగానే ఒక ప్రేమ. యాక్చువల్లీ ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఒక అమ్మ ఉంటుంది, కానీ సకల జీవరాశికి ఒక అమ్మ ఉంది. ఆ అమ్మే ప్రేమ. ఆ ప్రేమ చేసే మాయలు, ఆ ప్రేమ చేసే మంత్రాలు, ఆ ప్రేమ చేసే ఆ భావోద్వేగాలే ఈ స్వాతి చినుకులండి. రాధాకృష్ణ గారు అద్భుతంగా చెప్పారు. సాయి గారు రాశారా మీరు చెప్పారు? ఈ సీరియల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బ్రీఫింగ్ అంతే అండి. సార్ ఫర్గెట్ అబౌట్ ద బడ్జెట్స్. ఈటీవీ విల్ ఆస్క్ ఈటీవీ దే ఆర్ రెడీ టు సపోర్ట్ ఎవ్రీథింగ్. ఫుల్ ఫ్లెడ్జ్ అండి. ఇఫ్ యూ సీ హౌ మచ్. ఫస్ట్ షెడ్యూల్ స్లోవేనియాలో చేసాము, మళ్ళీ రెండో షెడ్యూల్ హైదరాబాద్లో అంటే లేదని మళ్ళీ స్లోవేనియా పంపించారు. నా ఈరోజు మార్నింగ్ కాల్ చేసి థర్డ్ షెడ్యూల్ లెట్స్ ప్లాన్ ఇన్ వెనిస్ ఆర్ సమ్వేర్ అన్నమాట. సో ద కంటెంట్ వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్. ఈ సీరియల్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది, దీన్ని అంత కాన్సన్ట్రేట్గా చేద్దామని ప్లాన్ చేసాం. సో ఫస్ట్ ఇచ్చిన బ్రీఫ్ ఒక సాగతీత వద్దు, సినిమాలో ఎక్కడ సీన్ కట్ అయింది అక్కడ సీన్ కట్ అవుతుంది. దెన్ ద సేమ్ థింగ్ సాయి గారికి రాధాకృష్ణ గారు చెప్పిన ఒక బ్రీఫ్ అదొకటేనండి. ఏదో ఒక మంచి అందమైన ప్రేమ కథను ఇద్దామని. నీల 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 ఏంటి ఏంటది? ఉప్పది మోట ఉప్పది. అబ్బా సరే, ఏముంది? ఏదైనా సీరియల్ ని తీసుకుంటే ఏదో ఒక బ్యాక్డ్రాప్ లో ఉంటుంది. అది సిటీ బ్యాక్డ్రాప్ కానీ లేదా విలేజ్. ఇది మాత్రం ఫుల్ కాంట్రాస్ట్, రెండు రకాలు. అలాగే కాస్టింగ్ చూస్తే ఇంతమంది, 4 హీరోలు, 2 హీరోయిన్స్ అండ్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, మేజర్ రోల్. ఏం చేయబోతున్నారు? It's a 3 heroines story and basically. Okay. She's one. Yes. Neha. Don't cut me off from the heroine list. I don't agree to that. Big trump card, Okay. Big trump card. You'll be seeing that actually. Another great love stories, very proud. చాలా కొత్తగా అందమైన భావాలు, అందమైన లవ్ స్టోరీస్ ఉన్నాయి. సో సాయి గారు, ఆల్రెడీ క్రిష్ గారితో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కృష్ణ వందే జగద్గురు చేశారు. మూవీ అంటే ఒకలా, మరి సీరియల్ అంటే ఇంకోలా. జనరల్ గా రైటింగ్ స్టైల్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది, కానీ అసలు ఆ డిఫరెన్సే వద్దని చెప్పారు. మరి మీరు ఎలా డైలాగ్స్ అందిస్తున్నారు? కథే కొత్త కథండి, హా. అద్భుతమైన కథ. అసలు ఫస్ట్ కృష్ణ గారు ఆ కాన్సెప్ట్ అసలు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడే అసలు ఎక్స్ట్రాడనరీ కథ అది. దానికి అజయ్ శాంతి గారు ఇచ్చిన ఇన్పుట్స్ అసలు అద్భుతం. క్యారెక్టర్స్ అన్ని కొత్తగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కొత్తగానే ఉంటుంది, దానికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు ఆ సన్నివేశం కొత్తగా ఉంది, అక్కడ జరుగుతున్న సంఘటన కొత్తగా ఉంది, సో వాళ్ళ ఎమోషన్ కొత్తగా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళు మాట్లాడే మాట కూడా కొత్తగానే ఉంటుందిగా. అవును. ఎవరు రాసినా కొత్తగానే రాస్తారు. అంటే లోతుగా ఆలోచింపజేస్తున్నారా, లేదంటే క్యాజువల్ వర్డ్స్ ఎక్కువగా ఉంటాయా? క్యాజువల్ వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రేమ, ఏడుపు చాలా పెద్దవిరా. చిన్న గుండెలో అవి పట్టవు. దాపెట్టాలంటే నొప్పి పుట్టిద్దిరా. డైలాగ్స్ కూడా షార్ట్ అండ్ స్వీట్. నిజంగా ఇందాక అన్నది కరెక్టే సార్, ఎందుకంటే చాలా ఆలోచింపజేస్తున్నాయి. ఆల్రెడీ ట్రైలర్స్లోనే ప్రేమ గురించి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అలాగే అట్రాక్ట్ చేస్తున్నారు కూడా. ప్రేమ అంటేనే కన్ఫ్యూజన్, అట్రాక్షన్. కన్ఫ్యూజన్ అండ్ అట్రాక్షన్. ఓకే. నలుగురు. సో మీ క్యారెక్టరైజేషన్ గురించి. యాక్చువల్లీ స్లోవేనియాలో నా క్యారెక్టరైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ, ఎంతవరకు మీరు చూసి ఉండరు ఇలాంటి క్యారెక్టర్. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు, సీరియల్స్ చూశాను, బట్ ఇలాంటి క్యారెక్టరైజేషన్ చూసి ఉండరు మీరు. సి పానీ టీంలో మెంబర్ అంటే ఓ ఇమేజ్ ఉంటుంది, కాపాడుకో. ఆమె ఓ హాలిక్, పని కోసం బెండు తీస్తాను. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బ్రేకప్ చెప్పేశాయి. ఈ సెకండ్ నుంచి నువ్వు పనిని మాత్రమే ప్రేమించాలి, అండర్స్టాండ్? నాకేం బాయ్ ఫ్రెండ్స్ లేరు. తనతో చేరావుగా, ఇంకా కుప్పలుగా తగులుతారు బాయ్ ఫ్రెండ్స్. తనకి ఇదే పని. ఇందాక ఫోన్ చేయాలా? మాన్స్ 3వ వాడు. Buddy, I want to marry him. ఈ బల్లితో నా లైఫ్ సెటిల్ అవుతుంది. బల్లా? మేబీ పెళ్లి కాబోలు. Yeah, there you are. Pali, not Bali.
చూడు, ఇది నిన్ను కూడా చెడగొడుతుంది. ఇండియా ఇచ్చిన క్యారెక్టర్ని ఇలా పరాయి దేశాల్లో పారేసుకోకు. ఓం ప్రకాష్ గారు, యాక్చువల్ గా ట్రైలర్ లో మేము చూసింది కొన్ని షార్ట్సే, కానీ చాలా బాగా అట్రాక్ట్ చేశాయండి. దేని వేరియేషన్ దానికి ఉంది. అటు విలేజ్ అట్మాస్ఫియర్ కానీ, అటు మనం వేరే కంట్రీ వెళ్ళి అక్కడ బాబోయ్ బ్యూటిఫుల్ లొకేషన్స్. మీరు షార్ట్స్ మీకు తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకున్నారా? మీకు ఫ్రీడమ్ ఇచ్చారా, లేదా ఏమైనా ఇలా ఉండాలి అని చెప్పారా డైరెక్టర్? మా డైరెక్టర్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి స్లోవేనియా, లుబ్జానా, వెనీస్ ఇన్ని దేశాలు ఇచ్చారు. ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది అనమాట. నాకు ఓకే, చాలా అద్భుతంగా తీసాము. అండ్ నేహా, మీకోసం కూడా వెయిట్ చేసాము, డేట్స్ దొరకలేదు అన్నారు. సో మీతో వర్క్ చేయకుండానే మీలో ఉండే టాలెంట్ ఏంటో గుర్తించేశారు ఈ టీమ్. సో ఈ టీంతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ క్యారెక్టరైజేషన్ గురించి. ఈ సీరియల్లో నా పేరు మైథిలి. నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. ఏమైనా తప్పు అయితే క్షమ చేయండి. ఓకే, వెల్, టు సే అబౌట్ మై క్యారెక్టర్, it's really confusing actually. Most of the girls, 90% of the girls would have faced this, I'm sure, because there's a lot of confusion about love, whom to like, whom not to like, and to decide or take a decision in life. It's really complicated. I'm sure it's very close to reality. I'm in love with that character, and I'm so thankful for the writer, director and cameraman. They've shown me so beautifully and created by Chris sir. తులసి, నువ్వు అన్నవి కాన్ఫిడెన్స్ అని, అది ఇండియాలో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కేశాను. ఇక్కడ ఎలారా బాబు అనుకునేదాన్ని. దిస్ ఫెలో ఉన్నాడే, సాడిస్ట్, వాడిచ్చాడు. Are you sure? ఈటీవీ, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా బుల్లితెరకెక్కిస్తున్న ఈ ధారావాహికకు వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మాతలు. వినాయక చవితి సందర్భంగా నిన్నటి నుంచే ప్రారంభమైన ఈ ధారావాహిక సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు తెలుగుంటి ఛానల్ ఈటీవీలో ప్రసారం కానుంది. ఆకుల కొసల నుంచి జారే నీటి చుక్కల్ని చూడటం ప్రేమ. మనసు లోతుల నుంచి ఎగసిపడే కన్నీటి చుక్కల్ని చూడటం ప్రేమ. మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్, మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక మంచి పాత్ర. మీ పాత్ర గురించి? నా క్యారెక్టర్ చాలా సింపుల్గా చెప్పచ్చు. ఎలా అంటే ప్రేమను దక్కించుకోవాలని ఒక పక్క, నెక్స్ట్ నాన్నకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి. ఇలా రెండింటి మధ్య నేను ఉంటాను అనమాట. సో మరి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు? యాక్చువల్లీ మై క్యారెక్టర్ నేమ్ వచ్చి నీలా. నీలా క్యారెక్టర్ ఎలా అంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఏం చేస్తే కరెక్టో, ఏం చేస్తే కరెక్ట్ లేదు, అస్సలు కన్ఫ్యూజన్ అన్నమాట. కానీ ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఇంకొక అబ్బాయితో ఇష్టపడుతుంది. బాలు, సగం పెళ్ళైపోయిందిగా. పూర్తిగా అయితే నీ పెళ్ళిరా. సగాలు ఇక్కడ చెల్లవు. ఆ సగం కూడా చేసేస్తారులే. శవాన్ని ఏం చేసుకుంటారా? విజయ్ గారు, మరి మీ క్యారెక్టరైజేషన్ గురించి, ఈ టీం గురించి మీ ఒపీనియన్? అండ్ నా క్యారెక్టర్కి వచ్చినప్పుడు నాదొక విలేజ్ క్యారెక్టర్ అండి. క్యారెక్టర్ పేరు బసవ. అతనికి ఒక అమ్మ, నాన్న, చెల్లి, మేనమామ, నలుగురు ఉంటారు. అతని ఫ్యామిలీని ఎంత బాగా లవ్ చేస్తాడంటే ఇంకా ప్రాణమైన ఇస్తాడు ఫ్యామిలీ కోసం, అంత లవ్ చేస్తాడు. జనరల్గా నన్ను చూడగానే నేను ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లని నెగిటివ్ రోల్స్ చేశాను కాబట్టి వీడు డెఫినెట్గా నెగిటివ్ రోల్ చేశారు అనుకుంటారు, బట్ ఇట్స్ రాంగ్. బాధ్యత బంధవం ఒకడి చేతిలో దొరికింది. సోమలోరు సంబంధం చూసేశారనమాట. ఇక పందిర్లేయడమే మన పని. ఎక్కడ కనపడ్డాడు రా నా తమ్ముడు?
ఆడి మనసు నీకు తెలుసా? తమ్ముడు కాదా ఏంటి? సో ఈటీవీకి ఆల్రెడీ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు, పుత్తడి బొమ్మ. జనరల్గా ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక్కో ఛానల్ని బ్యాలెన్స్ చేద్దామంటూ ఒక్కో ఛానల్లో ఒక్కో ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీ థింకింగ్ వేనే డిఫరెంట్ అనేది మళ్ళీ ప్రూవ్ చేశారు మీరు. ఈటీవీ సంస్థకి పుత్తడి బొమ్మ 1000 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత 1000 ఎపిసోడ్లు అవుతుంది, కంటిన్యూ జరుగుతుంది. రెండోది పుత్తడి బొమ్మ ఫస్ట్ ఇచ్చినప్పుడు నాకు ఫస్ట్ టీవీకి రైటింగ్ అంటే తెలియదండి. మనం గ్రో అవుతాం, టీవీకి అనేది ఒక చాలా పెద్ద సాధన అది రాయాలంటే. నౌ వీ మెచ్యూర్డ్ అవర్ సెల్స్. టీవీకి రాస్తున్నప్పుడు నేను కానీ కాన్సెప్ట్ తెచ్చినప్పుడు సాయి మాధవ్ గారు కానీ టీవీకి చేస్తున్నప్పుడు ఒక రైటర్స్గా దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ. అదొక ఆ స్క్రీన్ ప్లే ప్రక్రియలో కానీ వాటిలో కానీ. అండ్ వీ హ్యావ్ ఎ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ కెమెరామెన్, రెస్ట్ ఆఫ్ ద టీమ్. అండ్ వీ హ్యావ్ వెరీ అండర్స్టాండింగ్ ప్రొడ్యూసర్స్, రాజీవ్ అండ్ మై ఫాదర్ సాయిబాబు గారు. అండ్ మోర్ దాన్ దట్ ద సపోర్ట్ ఫ్రమ్ రామోజీరావు గారు అండ్ బాపినీటి గారు అండ్ అజయశాంతి. సో ఇంత అందమైన టీము, ఇంత అందమైన సెటప్ వదిలిపెట్టుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నిజంగా లేదండి. ఇదంటే ఏది తక్కువ కాదు. వీఆర్ ఫుల్లీ ప్లాటర్డ్ హియర్. ఏవి కావాలంటే అది అన్నీ సమకూరుస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏదైతే క్రిష్ ఏదో చేస్తున్నాడు అంటే కొద్దిగా చిన్న నాకే ఉంటుంది, వచ్చి ఊళ్ళ దగ్గర పెట్టి చేయాలి. మాకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఉంటుంది, బట్ నాకు ఒక చిన్న భయం ఉంటుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని నేను కాన్స్టెంట్గా చెప్తా ఉంటాను. వి జనరలీ డిస్కస్ బికాస్ దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్. హోప్తో అయితే ఏ నమ్మకంతో నాకు ఛానల్ వాళ్ళు ఇచ్చారో అది నమ్మకాన్ని బొమ్ముగా చేయకుండా చాలా జాగ్రత్తగా చేశామని నమ్ముతున్నాం. మంచి ఎఫర్ట్ పెట్టాం. ఆ సక్సెస్కి చూసి వాళ్ళు కనుక వాళ్ళ ఆశీస్సులు చేస్తే అందరూ వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. బట్ ఇందాక సార్ చెప్పినట్టుగా సార్ మనసులో ఉన్న ఆయన ఏదైతే ఫీల్ అయ్యేది రావడానికి కారణమైన ప్రతి మెంబర్కి, ప్రతి టెక్నీషియన్కి, నా డైరెక్షన్ అసిస్టెంట్స్ కానివ్వండి, మన మేకప్ మెన్ కానివ్వండి, ఎడిటర్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కృష్ణ సోలు ఎలా ఎలివేట్ చేయాలనుకుంటారో అలా ప్రతి ఒక్కరు మేము డిస్కస్ చేస్తున్నాను. అలా చేయడానికి వాళ్ళంతా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ పేరు థ్యాంక్స్ అండి. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్.